పాలిటిక్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు చేసిన మాటలు చాలా మందికి దుమారం లేపినట్టు అనిపించినాయి. నేనే రాజు నేనే మంత్రి అంటే దాంట్లో నాకేం ప్రాబ్లం అనిపించలే. యాక్చువల్లీ మన మున్సిపల్ ఎన్నికల్లో మనం అబ్జర్వ్ చేస్తే లిటరలీ క్రిస్టల్ క్లియర్ గా కాంగ్రెస్ జెండా ఎగరగలిగిందంటే దానికి మేజర్ రీజన్ రేవంత్ రెడ్డి గారు. ఆఖరికి 2 ఎలక్షన్లు జరిగినాయి మనకి, బై ఎలక్షన్స్ అక్కడ చోట మనం గెలవటానికి కంటోన్మెంట్ అవరిండి, జూబ్లీల్స్ అవరిండి, ప్రతి చోట బీఆర్ఎస్ రిఫరెండంగా తీసుకోండి అని చెప్పి రెచ్చిపోయినప్పుడు కూడా బరిలోకి దిగి గెలిపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒకే ఒక్కడు. మిగతా వాళ్ళందరూ రారు పెద్దగా ప్రచారానికి. ఎందుకంటే వస్తే ఒకవేళ ఓడిపోతే మన ఫేస్ వాల్యూ పోద్దేమో అన్నట్టు అరపా తడప వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాంట్లో ఉత్తమ్ గారు కనిపిస్తారు ప్రచారంలో, బట్టి గారు ఎస్, మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా ఎక్కడ కనిపించినట్టు న్యూస్ లో మనకి విన్న దాఖలాలు ఉండవు. రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్గా ఆయన బరిలోకి దిగిపోయి కాంగ్రెస్ కి తనే ఓ పెద్ద కార్యకర్తలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లి అసలు ఈ కుటుంబ పాలన నుంచి ప్రజల్ని కాపాడి ఈ రోజు తెలంగాణ భవిష్యత్ రాయాలని చెప్పి సమిట్లు పెట్టి కాంక్లేవ్స్ పెట్టి మనకు ఒక విజన్ అన్న ప్రణాళిక వేసి ఈ నాళ్ళ దాకా ఒక్కసారి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో విన్నాం విజన్ అన్నవాడు, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టెన్యూర్లో విన్నాం విజన్ అన్నవాడు. దాని మధ్యలో విజన్ విస్తరాకుల కట్ట ఎక్కడన్నా విన్నామా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన డెవలప్మెంట్ కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చుంటే ఆ తర్వాత వచ్చిన కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ కుటుంబాలు అందరూ కూర్చుని ఆటి ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తే ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెళ్ళారు అంతే. సొంతంగా మీరు ఏం చేశారంటే ఏం ఎత్తి పీకలేదని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పేసింది. మనకి నేషనల్ పాలిటిక్స్ ఎందుకని, అది మన స్థాయి. సో వీళ్ళందరూ కూర్చొని కమెంట్ చేసేవాళ్ళు అయిపోతారు. అండ్ కాంగ్రెస్ లో కూడా చాలా లోకలకులు వచ్చేస్తాయి. మంత్రి కాకపోతే నెక్స్ట్ సీఎంఏ, అరే ఎట్లా